అంశం గురించి హలో, ఈనాటి మన సోర్స్ మెటీరియల్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన సోర్స్ మెటీరియల్లో వివరించిన ఒక అద్భుతమైన బహుళ అంచెలు కలిగిన గైడెడ్ మెడిటేషన్ విధానాన్ని మనం ఇక్కడ డీకోడ్ చేయబోతున్నాం. ఇది ఒక అద్భుతమైన అంతర్గత ప్రయాణం అని చెప్పొచ్చు. సరే, ముందుగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలు పెడదాం. ధ్యానం ద్వారా మన డిఎన్ఏను నిజంగానే రిపేర్ చేయవచ్చా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ. మన సోర్స్ దీన్ని ఒక ప్రత్యేకమైన మానసిక ప్రయాణంగా మలిచింది. ఒక సాధారణ శ్వాస మీద ఏకాగ్రత దగ్గర మొదలై అత్యంత సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళి మన సెల్స్ ని విజువలైజ్ చేసుకునే వరకు ఈ ప్రయాణం ఎలా సాగుతుందో ఈరోజు మనం చాలా వివరంగా చూద్దాం. ఈ మొత్తం ప్రక్రియ ఒక అద్భుతమైన ఆర్డర్లో జరుగుతుంది. ముందుగా శ్వాస మరియు శరీర స్పృహతో మొదలై ఆ తర్వాత వెన్నెముకలోని శక్తి తరంగాల వైపు మళ్ళీ అక్కడి నుండి క్వాంటమ్ డిఎన్ఏ హీలింగ్ విజువలైజేషన్ అనే సూక్ష్మ స్థాయికి చేరుకుంటుంది. చివరికి ఒక విశ్వవ్యాప్త ప్రేమ మరియు దయ అనే విశాలమైన భావనతో ముగుస్తుంది. ఇదొక అవర్ గ్లాస్ లాంటి ప్రయాణం అన్నమాట. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి దశలోకి వెళ్ళిపోదాం. ఇక్కడే మన భౌతిక శరీరాన్ని నిలకడగా ఉంచుకోవడం గురించి సోర్స్ చాలా స్పష్టంగా చెప్తోంది. చూడండి, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ధ్యానం చేసేవాళ్ళు తమ శరీర ఉనికిని ఎలా ఫీల్ అవ్వాలి అనేది. ముక్కు కింద శ్వాసను గమనిస్తూ శరీరంలో కలిగే వేడి లేదా చలి లాంటి వాటికి ఏ మాత్రం రియాక్ట్ అవ్వకూడదు. చీకట్లో ఒక ఫ్లాష్ లైట్ వేసి వెతుకుతున్నట్లుగా తల నుంచి పాదాల వరకు ఏకాగ్రతను అలా స్కాన్ చేయాలి. దీనివల్ల మన మైండ్కి ఒక అద్భుతమైన ఫోకస్ దొరుకుతుంది. ఈ మాట విన్నప్పుడు నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఆలోచనలు మేఘాల్లా వస్తూ పోతూ ఉంటాయట. వాటి వెనకాల మనం పరిగెత్తకూడదు, జస్ట్ అలా గమనించాలి అంతే. ధ్యానం చేసేటప్పుడు నిద్రమత్తు వచ్చినా లేదా 100 రకాల ఆలోచనలు బుర్రలోకి వస్తున్నా అవన్నీ తాత్కాలికమే అని ఫీల్ అవ్వాలి. ఆకాశంలో తేలియాడే మేఘాల్లాగా వాటంతట అవే వెళ్ళిపోతాయి. ఇక మనం రెండవ దశకు వద్దాం. ఇక్కడే అసలు మార్పు మొదలవుతోంది. మన ఫోకస్ని భౌతిక శరీరం నుంచి వెన్నెముక లోపలికి మళ్లించడం జరుగుతుంది. ఇక్కడ జరిగే ట్రాన్సిషన్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వేడి, చలి లేదా మత్తు లాంటి మనకు తెలిసిన ఫిజికల్ సెన్సేషన్స్ నుండి మనం పూర్తిగా ఒక కొత్త ఊహా ప్రపంచంలోకి వెళతాం. గాల్లో తేలుతున్న కణాలు, ఒక బంగారు కాంతి, ఇంకా చెప్పాలంటే ఎలక్ట్రికల్ వేవ్స్, ఇలా ఒక శక్తివంతమైన ఫ్లూయిడ్ స్టేట్లోకి మన మైండ్ మళ్ళుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, మన శరీరం ఒక పారదర్శకమైన గాజు సీసా. అందులో మన కణాలన్నీ గాలిలో తేలియాడుతున్నాయి. సోర్స్ ఇక్కడ చాలా అద్భుతమైన, దాదాపు సినిమాటిక్ అనిపించే విజువలైజేషన్ని క్రియేట్ చేసింది. మన శరీరానికి